హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఒక హాఫ్ కేజీ అయితే చామగడ్డలు తీసుకున్నాను. ఇవైతే పొట్టు తీసి వండుకోవాలి. ఈ పొట్టు రావాలి అంటే కష్టం. ఇట్లా చెక్కితే రాదు. దాన్నైతే బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 విజిల్స్, చిన్నగా మందంగా ఉంటే మాత్రం 2 విజిల్స్, లేదంటే ఒక్క విజిల్‌కే ఉడికిపోతుంది. ఎక్కువ ఉడికించుకోకూడదు. కర్రీ వండడానికి రాదు. టేస్టీగా ఉండదు కూడా. నుజ్జు నుజ్జు అయిపోతాయి కాబట్టి. ఇట్లయితే నేను కొంచెం మెత్తగా ఉడికింది. కొంచెం తక్కువే ఉడికించుకోవాలి. దానికోసమైతే చింతపండయితే నానబెట్టి పెట్టుకున్నాను ముందే. తర్వాత ఒక పాన్ తీసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. పులుసు కర్రీ కాబట్టి. తర్వాతైతే ఆవాలు, నెక్స్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అయితే మెంతులు వేసుకున్నాను. ఇవి మంచిగా స్మెల్ వస్తాయి. మెంతులు వేసుకుంటే కర్రీకైతే టేస్ట్ వస్తుంది. మంచిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా బాగా మగ్గించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయితే బావుంటుంది కర్రీ టేస్టు. నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి. వేసి ఇవన్నీ మగ్గేదాకా మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ చూడాలి. మధ్య మధ్యలో కలుపుతా ఉండాలి. ఇప్పుడైతే కరివేపాకు వేశాను. కరివేపాకు ఏ కూరలో అయినా కరివేపాకు లేకుంటే బాగుండదు కదా! అందుకే కరివేపాకు వేశాను. మగ్గించుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఈ ఆయిల్‌లో వేసుకుంటేనే పసుపు కూరకనేది మంచిగా కలుస్తుంది. పసుపు వేసుకున్నాను. ఇది కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. తీసుకున్న ఇవి ఇప్పుడే కారము, సాల్టు, ధనియాల పొడి వేసుకోవాలి. ఎందుకు అంటే అవి మెత్తగా అవుతాయి కదా! వాటిపైన వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉండదు. అందుకని ఇప్పుడు ఆనియన్స్‌లోనే ఇవన్నీ వేసుకోవాలి. మసాలాస్ అనేవి కారము, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మాడకుండా మిక్స్ చేసుకోవాలి. అంటే కలుపుతానే ఉండాలి. ధనియాల పొడి ఇప్పుడైతే వేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇంకా మీ దగ్గర జీలకర్ర, మెంతులు పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెంమంది పులుసులో వేస్తారు. కొంతమంది పోపులో వేస్తారు. నేనైతే కొంచెం మెంతిపిండి అనేది పోపులో వేసాను. మెంతులు వేసాను, మెంతిపిండి వేసాను. కర్రీ అయితే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే వేసుకున్నాను. మంచిగా కొంచెం కలుపుకోవాలి. ముక్క మెత్తబడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నా కదా! అదైతే పులుసు వేశాను. ఈ పులుసు వేసిన తర్వాత బాగా కలపకుండా మధ్యలో మధ్యలో ఇట్లా మధ్యలోనే కలుపుకోవాలి. ఆ ముక్కలన్నీ ఆ పులుసులోకి వెళ్ళిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఫస్ట్ ఏసా కదా! అది టేస్ట్ అనేది సరిపోలేదు. అందుకే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే జీలకర్ర, మెంతులు 2 అయితే పొడి ఉంది నా దగ్గర, చేసి పెట్టుకున్నాను. అదైతే యాడ్ చేశాను. ఒక 1 ½ స్పూన్ వరకైతే ఏసాను. వేసి మూత పెట్టుకోవాలి. అదైతే మంచిగా మసిలి మంచిగా ఉంటుంది కూర అయితే. ఎంత ఎంత కూర అవి ముక్కలనేవి పులుసులో మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. ఫస్ట్ డే కంటే నెక్స్ట్ డే బావుంటది.